అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి గారు ప్రారంభించినారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని, ఈ ప్రభుత్వాన్ని ప్రజాపక్షాన, ముఖ్యంగా అక్క చెల్లెమ్మల పక్షాన కొన్ని ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉన్నాం. వీటికి సమాధానం ఈ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ చెప్పాలి. దాటవేసే ప్రయత్నం, తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేయకూడదు. పనికిరాని విషయాలను, పనికిమాలిన విషయాలను, వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యతనివ్వకుండా ప్రజా సమస్యల పట్ల మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడినప్పుడు మాలాంటి నాయకులు, ప్రభుత్వం కూడా స్పందించాలా, తెలుగుదేశం పార్టీ కూడా స్పందించి సమాధానం ఇవ్వాలా. మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు, ఉచిత బస్సు సౌకర్యాన్ని మేము ఏర్పాటు చేసినాం, మహిళలకు రాష్ట్రమంతా ఎక్కడైనా తిరిగేదానికి ఏర్పాటు చేసినాం, మేము ఇచ్చిన సూపర్ 6లో మరొక హామీని మేము నెరవేర్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్నటి దినం పెద్దగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి అదే ముఖ్యమంత్రి గారికి నేను డిప్యూటీ చేస్తూ ఉన్నా, ఎన్నికల కంటే ముందు ఈ హామీకి సంబంధించి మీరు మాట్లాడిన మాటలు ఏమిటంటే, ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచైనా, ఏ మూలకైనా, ఏ బస్సులో అయినా మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చును, టికెట్ లేకుండా, జీరో టికెట్తో. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నా, ఏ మూల నుంచైనా, ఏ మూలకు, ఏ బస్సులో అయినా మీరు బస్సు ఎక్కి ఇది చంద్రన్న మాకు ఇచ్చిన హక్కు అని చెప్పండి చెల్లెమ్మలారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా గొంతు చించుకొని చెప్పినాడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే ఏర్పాటు చేసినాం మేము అని చెప్తున్నారు. నేనేమడుగుతానంటే, మా పార్టీ ఏమడుగుతా ఉంది అంటే, 6 రకాల బస్సులు ప్రొద్దుటూరులో ఉన్నాయి. ఎక్కడైనా ప్రొద్దుటూరులో ఉంది, ఆల్మోస్ట్ అన్ని చోట్ల. ఎక్కడో సిటీలో ఉండే 1-2 సిటీ సర్వీసెస్ తప్పితే మిగతా ఎక్కడైనా ప్రొద్దుటూరు, కడప జిల్లాలో ఉండే ఏ డిపో అయినా, కర్నూలు అయినా, రాయలసీమ అయినా, ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎక్కడైనా 6 రకాల బస్సులు ఉన్నాయి. ఈ 6 రకాల బస్సుల్లో 3 రకాల బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినాడు ఆయన. మరొక 3 రకాల బస్సులలో అవకాశాన్ని కల్పించలే. మీరు కల్పించిన 3 ఆ రకాలు ఏంటంటే, ఆ బయట ఉన్నాయి కదా పైన, అవే. 1 పల్లె వెలుగు, 2 ఆల్ట్రా పల్లె వెలుగు, 3 ఎక్స్ప్రెస్. ఈ 3 బస్సులలో మాత్రం అవకాశం ఉంది. పల్లె వెలుగు అంటే మీ అందరికీ తెలుసు, అక్క చెల్లెమ్మలందరికీ. గ్రామీణ ప్రాంతాల నుంచి కడప కూడా పోతాయి పల్లె వెలుగులు. అయితే ఏడసి ఎత్తినా ఆపుతుంటారు. కడపకి నుంచి పోవాలంటే 3 గంటలు పడుతుంది, 4 గంటలైనా పట్టచ్చు, ఆపుతా పోతుంటారు. అది పల్లె వెలుగు. ఆల్ట్రా పల్లె వెలుగు అంటే ప్రెస్ వాళ్ళకు కూడా తెలియదు పాపం. ఊరికి వింటారు కానీ వాళ్ళు చెప్తా అంటే ప్రెస్ వాళ్ళకు కూడా తెలియదు ఏంది ఆల్ట్రా పల్లె వెలుగు అంటే. మహిళలందరికీ చెప్తా ఉన్నా, తల్లులారా, అది కూడా పల్లె వెలుగే, దాని పేరే ఆల్ట్రా పల్లె వెలుగు. కాకపోతే ఏం వ్యత్యాసం పల్లె వెలుగుకు ఆల్ట్రా పల్లె వెలుగు అంటే, ఇది అన్ని చోట్ల ఆగుతుంది. ఆల్ట్రా పల్లె వెలుగులో కూర్చునే సీటు కొంచెం వెనక్కి ఉంటుంది. మళ్ళీ పూర్తి ఇట్లా కుష్ బ్యాగ్ కూడా కాదు. మళ్ళీ అక్కగారు ఏమైనా అనుకుంటారా సౌకర్యంగా ఉంటుందని. కాదక్క చెల్లెలారా, కొంచెం సీటు వెనక్కి ఉంటుంది, అంతే వ్యత్యాసం. అంత తప్పితే ఏ వ్యత్యాసం లేదు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు. ఇది డుడ్డు పోతుంటుంది, అది డుగ్గుని పోతుంటుంది. ఇది ఎక్కినా కడపకు 3 గంటలు 4 గంటలు పడుతుంది, అది ఎక్కినా 3 గంటలు పడుతుంది. ఇంకొకటి ఎక్స్ప్రెస్, దీంట్లో మీకు సౌకర్యం ఉంది. ఎక్స్ప్రెస్ అంటే మీరు ఏమన్నా మీరు ఎక్కితే ఎక్స్ప్రెస్ నేరుగా కడప పోతుంది అనుకుంటున్నారేమో చెల్లెమ్మలారా. లేదు తల్లులు, ఈడ ఇడిస్తే చాపాడు ఇడిస్తే మైదుకూరు ఇడిస్తే కాజీపేట ఇడిస్తే చెన్నూరు ఇడిస్తే కడప. ఇది ఎక్స్ప్రెస్. ఈ 3 బస్సులలో మాత్రమే మా అక్క చెల్లెమ్మలు ప్రయాణం చేసే వసతి.
ఇక ప్రయాణం చేయడానికి వీలు లేని బస్సులు మొదలుపెట్టినారు. ఇదే కదా చంద్రబాబు నాయుడు పిత్తలాటకం అనేది. ప్రయాణం చేయడానికి వీలు లేని బస్సులు. ఆల్ట్రా డీలక్స్ అనేది ఒకటి, సూపర్ లగ్జరీ అనేది ఒకటి, ఇంద్ర అనేది ఒకటి, కొన్ని చోట్ల అయితే గరుడ కూడా, సిటీలో అయితే కనుక సిటీ సర్వీసెస్ అనుకుంటా దాంట్లో ఉందిలే. ఈ 3 దానిలలో లేదు. సూపర్ లగ్జరీ లేదు, ఆల్ట్రా డీలక్స్ లేదు, ఇంద్రా లేదు. ఈ సూపర్ లగ్జరీ అనేది నాన్ స్టాప్ బస్సులు. ఇవి నాన్ స్టాపే. కడపకు పోయే నాన్ స్టాప్ బస్సుల్లో ఏ బస్సుల్లో కూడా మహిళలకు అవకాశం లేదు. కడపైనా, బద్వేలైనా, రాజంపేట అయినా, ఎక్కడైనా నాన్ స్టాప్ బస్సులలో అవకాశం లేదు. టికెట్ పెట్టాల్సిందే. పల్లె వెలుగులో, ఆల్ట్రా పల్లె వెలుగులో, ఎక్స్ప్రెస్లో మాత్రమే మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు. రాత్రిపూట ప్రయాణం చేసే బస్సులు ఉన్నాయి. మద్రాసు, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ ఇటువంటి సుదూర ప్రాంతాలకు రాత్రిపూట హైటెక్ బస్సులు అంటారు, ఎక్స్ప్రెస్లు అంటారు, రకరకాలు. వీటిలో నామమాత్రం కూడా అవకాశం లేదు మీకు. హైదరాబాద్ పోవాలంటే 1500 2000 టికెట్ పెట్టి ఎక్కాల్సిందే. ఒకవేళ విజయవాడ పోవాలా, కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవాలి ఆ తల్లిని, నా మాదిరి మీరు, నాకు ఆ తల్లి అంటే ఇష్టం, మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే ఎట్లన్నా అంటే గన ఈ ఆర్టీసీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు మీకు సక్రమంగా చెప్పరు కాబట్టి నేనే చెప్తాను తలుడారా మీకు, పొద్దుటూరు వాళ్ళకు. ఉదయం పూట 6 గంటలకు ఒకటి విజయవాడ బస్సు ఉంది. ఉదయం పూట 6 గంటలకు ఉంది, ఎక్స్ప్రెస్ అది. ఆ బస్సు ఎక్కితే కన్నా విజయవాడ నేరుగా పోవచ్చు లెక్క లేకుండా. అయితే అది ఆగుతా పోతుంటుంది. బద్వేలు పోయే లోపల 4 సార్లు ఆగుతుంది. బద్వేలు నుంచి ఆ నుంచి పామూరు ఆగుతుంది, కందుకూరు ఆగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 2 స్టాపింగ్లు ఉన్నాయి. ఒంగోలు ఆగుతుంది, చిలకలూరుపేట ఆగుతుంది, గుంటూరు ఆగుతుంది, విజయవాడ ఆగుతుంది. పొద్దున 6 గంటలకు ఎక్కితే సాయంకాలం 5 గంటలకు పోతారు. మామూలుగా అయితే కన్నా 5 గంటల్లో పోవచ్చు. 5 గంటల్లో. ఈ బస్సులో అయితే 11 గంటల్లో పోతారు. నడుములు ఉండొచ్చు, నడుములు పోవచ్చు. ఒకవేళ 6 గంటల బస్సు మిస్ అయితే ఎట్టనైనా, 6 గంటల బస్సు మిస్ అయిందనుకో, ఇంకా నేరుగా బస్సులు లేవు మనకు, ఉచిత బస్సు. ఇక్కడ బస్సు చూసుకొని, పల్లె వెలుగు బస్సు చూసుకొని బద్వేలు బస్సు ఎక్కాల. బద్వేలో దిగి మళ్ళీ 1 గంట 2 గంటలో వెయిట్ చేసి మళ్ళీ ఆ నుంచి పామూరు బస్సు ఎక్కాల, లేదంటే కందుకూరు బస్సు ఎక్కాల. మళ్ళీ ఆడ గంటనో, అరగంట 2 గంటలో వెయిట్ చేసి ఒంగోలు బస్సు ఎక్కాల. ఒంగోలులో మళ్ళీ 1 గంట 2 గంటలు వెయిట్ చేసి చిలకలూరుపేట బస్సు ఎక్కాల. ఆడ 1 గంట 2 గంటలు వెయిట్ చేసి గుంటూరు బస్సు ఎక్కాల. గుంటూరులో మళ్ళీ వెయిట్ చేసి విజయవాడ బస్సు ఎక్కాల. ఈడ 6కో 7కో బయలుదేరితే నీ టైం బాగుంటే మరుసటి రోజు 10కి పోతావు. ఇన్నిసార్లు ఆగి ఎక్కి దిగిపోయే లోపల 4 సార్లు కాఫీ తాగాల, 3 సార్లు మజ్జిగ తాగాల, 1 సార్లు టిఫిన్ తినాలా, ఇంకా పొద్దు పోకపోతే మొక్కజొన్న కంకి శనక్కాయ విత్తనాలు కొనుక్కోవాలా. ఇవన్నీ సుమారుగా అయితే టికెట్ కంటే ఎక్కువైతుంది అక్కలారా. ఇంత చేసి అంత దూరం పోయిన తర్వాత మీ నడుములు, మీ శరీరము హూనమై ప్రయాణ బడలికతో ఇబ్బంది పడి ఒకరోజు రెస్ట్ తీసుకోవాలి. ఇది చంద్రన్న మీకు ఇచ్చిన కానుక. స్వాతంత్ర దినోత్సవం నాడు మీకు ఇచ్చిన స్వతంత్రత ఇదే చంద్రన్న మీకు ఇచ్చినది. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, మీరు ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 11,000 చిల్లర బస్సులు ఏవైతే ఉన్నాయో అన్ని బస్సులలో, అన్ని రకాల బస్సులలో, నేను చెప్పిన ఈ 6 రకాల బస్సులలో, రాత్రిపూట ప్రయాణం చేసే బస్సులలో కూడా మహిళలు ఎక్కి విజయవాడకు, హైదరాబాదుకు, చెన్నైకి పోయే పరిస్థితి ఉండాలి. నాన్ స్టాప్ బస్సులలో కూడా ఎక్కి కడపకు పోయే పరిస్థితి ఉండాలా. మీరు ఎన్నికల కంటే ముందు చెప్పిన మాట ఇదే. ఆర్టీసీ బస్సు ఎక్కిది మాకు చంద్రన్న ఇచ్చిన హక్కు అని. ఏ బస్సు అయినా ఎక్కండి, నేను సేఫ్ డ్రైవర్ అన్నాడు ఆయన. సేఫ్ డ్రైవర్, సురక్షితంగా నేను గమ్యానికి చేరుస్తా అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను మా చెల్లెల వైపు నుంచి, మా అక్కగారి వైపు నుంచి, అన్ని బస్సులలో మాకు సౌకర్యం కావాలా? ఏమది కొన్ని బస్సులలో మాత్రమే ఆగుతా పోయే పల్లె వెలుగుల వల్ల మాత్రమే మాకు ఇస్తావు ఎందుకు? మేము బీదోళ్ళమనే? లేకుంటే నేను ఉచితం ఇస్తాను కాబట్టి సులకనైనామా మేము? ఎట్టుందంటే చెల్లెమ్మలారా ఈ పరిస్థితి. ఎన్నికల కంటే ముందు మీకు మాట చెప్పినట్టు
రేపొద్దు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సినిమాకైనా ఫ్రీ అన్నాడు. ఏ సినిమాలకైనా ఫ్రీ అన్నాడు. గెలిచిన తర్వాత ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఆయన? లేదు 4 మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.